ఒక్కొక్క సినిమా దర్శకుడి ఆలోచన ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అంటే ఒక అనవసరమైన ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, దాన్ని ఏదో చాలా గొప్పగా తీసామని ఒక ఫీలింగ్, దాన్ని చెప్తే వెంటనే ఈ నటీమణులు సూపర్ స్టార్, ఇప్పుడు నయనతార అంటే లేడీ సూపర్ స్టార్, ఈవిడ ఒప్పేసుకోవడం, సినిమా చేసేయడం, మళ్ళీ అందరూ వాళ్ళు తిడుతూ ఉంటే ఎక్కడో వెళ్ళి దాక్కోవడం. ఎందుకు ఇది అవసరమా అంటే, ఇప్పుడు చూడండి, జనవరి 22 శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ. అంటే ఇది భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద ఉత్సవం అండి. ఇలాంటిది మళ్ళీ మన జన్మలో ఎప్పుడూ కూడా చూడం. అలాంటి ఒక అకేషన్ని పెట్టుకొని మీకు అన్నపూర్ణి అని ఒక చిత్రం, ఇది వీళ్ళకి అవసరమా? ఎలా ఆలోచించినా కూడా నెట్ఫ్లిక్స్ వాడు, జీ వాళ్ళు మొత్తుకుంటున్నారు, చాలా పెద్ద తప్పు చేశామండి, మమ్మల్ని క్షమించండి అని చెప్తున్నా కూడా ఇవాళ ఒక ముంబై అనండి, ఉత్తరప్రదేశ్ అనండి, అక్కడ ప్రజలు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే ఎంతలాగా అంటే బజరంగ్ దళ్ స్టైల్లో మేము మీ అంతు చూస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీలో ఎవరైనా ఈ అన్నపూర్ణి చిత్రం చూసారా? మొన్న మేము వైజాగ్ వెళుతున్నప్పుడు మా ఫ్రెండ్ చూపిస్తున్నారు, చూడండి మూవీ ఎంత వెరైటీగా, వెరైటీ మరి నిజమే కదా. ఇది అవసరమా అంటే చూడండి, శ్రీరంగం, మొన్నే వీడియోలో మాట్లాడాను, శ్రీరంగం అంటే అత్యంత పవిత్రమైన ఒక ఆలయం, మీకు రంగనాథుడి ఆలయం. అక్కడ మహాప్రసాదము తయారు చేసే ఒక పూజారి, ఒక అర్చకుడు, ఈయన కుమార్తె నయనతార. సో ఈవిడికేంటి, చిన్నప్పటి నుంచి షెఫ్ అవ్వాలి అని ఆలోచన. తండ్రి గారేమో ఆలయంలో మహాప్రసాదము తయారు చేసి స్వాముల వారికి మీకు ఇచ్చే వ్యక్తి, కాబట్టి ఆయనలాగే నేను తయారవ్వాలి. కానీ మోడర్న్ వెర్షన్ ఏమిటి, షెఫ్. తండ్రి గారు ఒప్పుకోడు, వద్దమ్మా, ఎందుకంటే షెఫ్గా వెళితే నువ్వు నాన్ వెజిటేరియన్ వండాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇది మనకి ఎందుకు? సో ఇవాళ ఒక ప్రొఫెషనల్ వరల్డ్ అని మాట్లాడుతున్నాము, వెజిటేరియన్స్ అంతా కూడా నాన్ వెజ్ వంటకాలు చేస్తున్నారు, ఇది ఓకే కదా అంటే అక్కడ ఆయన ఎవరండి? ఒక అర్చకుడు. అర్చకుడు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇలాగ మీకు మాంసము వండడము అనేది, అంటే ఇదంతా సినిమానే కదండి. నయనతార నిజంగా వెళ్ళి ఒక అర్చకుడు కుమార్తె కాదు, మీకు అక్కడ ఆ ప్రథమ అర్చకుడు పాత్ర వేసిన ఆయన కూడా రియల్గా ఆయన ఏమో పూజారి కాదు, ఇదంతా సినిమానే అనుకోవచ్చు. కానీ ఇలాంటి ఆలోచనలు మీకు ఎందుకు? సో ఇవాళ మీకు రమేష్ సోలంకి అనబడే ఒక హిందూ యాక్టివిస్ట్, అంటే మీకు హిందూ మతానికి సంబంధించిన ఐటీ సెక్టార్ ఉంటుంది చూసారా, అందులో ఇతను ఒక ఫౌండింగ్ మెంబర్. సో ఇతను నేరుగా ముంబై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఏంటి అంటే ఫస్ట్ విషయం చూడండి, ఎంత దారుణంగా, ఆలోచనే చాలా చాలా దారుణంగా ఉంది. ఈ అమ్మాయి ఏమో మీకు అర్చకుడు కుమార్తె, ఈమె హిజాబ్ వేసుకొని నమాజ్ చేసి తరువాత బిర్యానీ అనేది వండుతుంది. ఇది ఆఖరి సన్నివేశం ఈ చిత్రంలో. ఎంత విచిత్రమైన, అంటే ఎంత దారుణమైన ఆలోచన చూడండి. ఈ అమ్మాయి ఏమో ఆలయానికి వెళ్ళదు, కానీ ఇక్కడ ఏం చేస్తుంది, హిజాబ్ వేసుకొని నమాజ్ చేసి బిర్యానీ వండుతుంది. బిర్యానీ వండడానికి ఇది మీకు ఒక సింబల్ అన్నమాట. ఇక రెండవది చూసారనుకోండి, ఇక ఈ పాత్ర ఫర్హాన్ అంటే ఈవిడ స్నేహితుడు, ఇతనే బ్రెయిన్ వాష్ చేసేవాడు. ఇతను చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అంటే, రాముడు సీత కూడా మీట్ ఈటర్సే కదా. ఇది ఎలా చెప్పగలరండి మీరు? అంటే రాముడు క్షత్రియ వంశము, సో మీ క్షత్రియ వంశంలో ఉన్నవాళ్ళు మాంసము అనేది భుజిస్తారు, కాబట్టి రాముడు మాంసాన్ని భుజించాడు, సీత కూడా మాంసాన్ని భుజించారు. ఎప్పుడు? వనవాసం అప్పుడు 14 ఏళ్లలో. దీన్ని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? సో వీళ్ళు ఏమంటారు, వాల్మీకి రామాయణంలో రాశారు కదండి, ఒక శ్లోకం కూడా చదువుతాడు. ఆ ఫర్హాన్ అనబడే పాత్ర ఒక శ్లోకము కూడా చదివి, ఇది రామాయణములో, వాల్మీకి రామాయణములో రాయబడి ఉంది, కాబట్టి ఏ తప్పు లేదు, నువ్వు హాయిగా బిర్యానీ వండొచ్చు, మాంసపు వంటలు చెయ్యవచ్చు అని చెప్తాడు. అంటే దీన్ని బ్రెయిన్ వాష్ చేయడం అంటారా, లేదా వీళ్ళ మధ్య మీకు చూడండి ఒక కెమిస్ట్రీ అంటారు కదా, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అంటారు, అది ఏం కెమిస్ట్రీ మనకు అర్థం కాదు. కానీ ఇలా దీన్ని వీళ్ళు ఒక లవ్ జిహాద్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొత్తం సినిమానేనండి, ఇది ఒక కథ, ఒక సబ్జెక్ట్, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని యాక్ట్ చేశారు. కానీ ఈ టైంలో రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని దీన్ని విడుదల చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది అవసరమా? ఇది నేను అడిగే ప్రశ్న. కాబట్టి మీరు కామెంట్స్లో రాయండి, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు. ఇక మూడవది చూశారనుకోండి, ఆలయానికి వెళ్ళదు, తండ్రి గారితో కలిసి మహాప్రసాదం తయారు చేయదు, కానీ ఇఫ్తహారీకి మాత్రం ఈవిడ వెళ్తుంది.
ఫ్రెండ్ కదా, కాబట్టి ఇతనితో వెళుతుంది అని చెప్పి వీళ్ళు ఇలాంటి ఒక సన్నివేశాలు వరసగా అంటే లవ్ జిహాద్ అని చెప్పి ఇవాళ భారత్ అంతా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి కథలను ఎంచుకొని దర్శకులు ఏం సాధించాలని అనుకుంటున్నారండి? అసలు వీళ్ళు అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్ అనేది ఏమిటి మీరు చెప్పగలరా? ఇప్పుడు దాంతో ఏమైంది, మీకు ఇలాంటి సబ్జెక్ట్స్ ఇప్పుడు చూడండి, మీకు ముంబై అని చెప్పి మణిరత్నం గారు ఒక చిత్రం తీశారు. ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయి, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. సో సినిమా సూపర్ హిట్ అండి. బాంబేలో చాలా గొడవలు జరిగాయి. అప్పుడే ఈయన మెడ్రాస్ టాకీస్ అని చెప్పి ఒక కంపెనీని స్థాపిస్తున్నారు మణిరత్నం గారు. విపరీతమైన డబ్బు లాభాల కోసమే ఇలాంటి కాంట్రావర్షియల్ సబ్జెక్ట్ ఈయన ఎంచుకున్నారని ఆ రోజుల్లో చాలా పెద్ద లెవెల్లో మాట్లాడారు. ఆఖరికి ఏమైంది, ఇంటి ముందు కూర్చున్నాడు, ఒక పేపర్ చదువుతున్నాడు, టీ తాగుతూ, సడన్గా ఎవరో ఇతని మీద బాంబులు విసిరారు. మీకు తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యాడు. అంటే ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం వలన ఇలాంటి పరిణామాలు ఉన్నప్పుడు ఇవాళ ఇంత పెద్ద కాంట్రవర్సీ అవసరము. అప్పుడు జనాలు కుప్పలు తెప్పలుగా థియేటర్స్కి వచ్చి చూసేస్తారు, చాలా గొడవలు చేస్తారు. ఇలాగ మనకి అడ్వాంటేజ్ అని చెప్పి ప్రొడ్యూసర్ డైరెక్టర్ నమ్మారా అంటే, ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ మీరు నమ్మరు, జీ నెట్వర్క్కి సంబంధించిన వాళ్ళండి. వాళ్ళ అధినేత సుభాష్ చంద్ర గోయల్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన స్వయంగా తన యొక్క ఆటోబయోగ్రఫీ ద జీ ఫ్యాక్టర్ అనే పుస్తకంలో రాసుకున్నాడు. నాకు ఆర్ఎస్ఎస్ మధ్య ఎంత అనుబంధం ఉందంటే ఆ రోజుల్లో నేను ఒక కార్యకర్తని అని చెప్పి ఆయన రాసుకున్నాడు. సో వాళ్ళ బ్యానర్లో ఇలాంటి ఒక చిత్రం విడుదలవ్వడము ఇప్పుడు ఏమైపోయింది, నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్షమాపణ అడిగి అపాలజీ చెప్పి ఈ చిత్రాన్ని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు రిమూవ్ చేసేశారు. ఇక జీ నెట్వర్క్ వాళ్ళైతే విశ్వ హిందూ పరిషత్కి చాలా పెద్ద తప్పు అయింది, మాకు తెలియలేదు ఇలాంటి ఒక కంటెంట్ అని. నయనతార గారు నటిస్తున్నారు కదా, సబ్జెక్ట్ ఇలా ఉంటుంది ఇలా వెళుతుందని ఆలోచించకుండా మేము కూడా కో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధపడిపోయాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు కూడా సారీ అడిగి ఏదో ఒక రకంగా ఈ చిత్రాన్ని వీళ్ళు మీకు ఆపేశారు. అంటే ఇక ఈ చిత్రము మీకు నెట్ఫ్లిక్స్లో కనిపించదు. సరే ఆగిపోయింది కదా అంటే నేను ఒక భారతదేశంలో మీకు హిందువులకి కూడా సెంటిమెంట్ ఉంటుంది కదండి. ఇదే పని ఒక ఇస్లాం మతానికి సంబంధించో క్రైస్తవానికి సంబంధించి ఎవరైనా తీశారనుకోండి, ఎంతెంత పెద్ద గొడవలు జరుగుతాయి. సో ఇవాళ ప్రోయాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీకు ఇమీడియట్గా వీళ్ళు ముంబై పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, కంప్లైంట్ ఇవ్వడము, ఇమీడియట్గా ఈ చిత్రాన్ని ఆపండి, మా శ్రీరామచంద్రుడిని అవమానించేలాగా డైలాగ్స్ ఉన్నాయి, ఇది మనకు అవసరమా అని చెప్పి వాళ్ళు అడగడము, అలాగే జీ నెట్వర్క్ వాళ్ళు కూడా క్షమాపణ చెప్పడంతో ఇలా జరిగింది. కానీ నేను మిమ్మల్ని అడిగేది, ఇలాంటి కంటెంట్ని పెట్టుకొని ఈ దర్శకులు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే సొసైటీలో మీకు ఈ వైలెన్స్ కావాలి, గొడవలు కావాలి, మతపరమైన ఘర్షణలు ఉండాలని ఆలోచించి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా? వీళ్ళ లాభాల కోసం, వీళ్ళ డబ్బుల కోసము ప్రజల మధ్య ఇలాంటి ఒక సినిమాను తీసి వీళ్ళు విడుదల చేయడము ఎంత ఒక దరిద్రమైన పనో చూడండి. మరి దీని మీద మీరు ఆలోచించండి. ఈ చిత్రాన్ని మీరు ఎవరైనా చూసారా? నేను కొన్ని సన్నివేశాలు మాత్రమే మాట్లాడాను, ఇలాంటివి చాలా ఉన్నాయి చిత్రంలో. వాడు కన్విన్స్ చేస్తాడు, ఏమీ తప్పు లేదు, నువ్వు హాయిగా చెయ్యొచ్చు అని చెప్పి చెప్తాడు. మరి దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అసలు సమర్థిస్తారా లేదా మీరు ఇది చాలా తప్పండి అని చెప్పి ఖండిస్తారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.